Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ లో మనం చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మ్యాథమెటిక్స్ సంబంధించి స్ట్రైట్ లైన్స్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ సంబంధించి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఎంఈసీ స్టూడెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్తున్న క్వశ్చన్స్ ని మొత్తం అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇవే వస్తాయి. ఓకే, ఎవరైతే కొత్తగా ఇప్పుడే వచ్చాం సార్, ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈ ఛానల్తో మీకు చాలా పని ఉంటుంది ఫ్యూచర్లో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోని ఖచ్చితంగా ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది కూడా లైక్ చేయండి. ఓకేనా? ఎవరైతే మీ ఎంపీసీ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎవరైతే మీ ఎంఈసీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టాటస్ లో కూడా ఈ లింక్ ని పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే కనుక ప్రతి లెసన్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం నేను వర్క్ చేస్తాను. ఓకేనా? ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ చాప్టర్ నుంచి స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 13 మార్కులు, 13 మార్క్స్. సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఏంటో చూసుకుంటే కనుక జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఈజ్ బైసెక్టెడ్ అట్ 2p, 2q, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఓకే, ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందో మీరు చూసుకుని టెక్స్ట్ బుక్ లో ఇమీడియట్ గా ప్రాక్టీస్ చేయండి. రెండో క్వశ్చన్, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 2, 2 అండ్ కటింగ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ హూజ్ సమ్ ఈజ్ 9. ఓకే, ఈ సమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒకవేళ మీకు స్క్రీన్ పై కనిపిస్తే ఓకే, నో ప్రాబ్లం, మీరు నోట్ చేసేసుకోండి. ఒకవేళ స్క్రీన్ పై కనిపించకపోతే కనుక నేను ఎప్పుడైతే సమ్ ని ప్రొనౌన్స్ చేస్తున్నానో చెప్తాను కదా, అలా చదువుతున్నాను కదా సమ్ ని, అప్పుడు మీరు నోట్ చేసేసుకోండి. ఓకేనా? పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, ఒకవేళ వీలైతే లాస్ట్ లో వీడియో లాస్ట్ లో కూడా నేను మొత్తం సమ్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తాను. ఆ టైంలో కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినేయండి. థర్డ్ క్వశ్చన్, ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ స్ట్రైట్ లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ 3, 4. ఓకే, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఏం చెప్తున్నానో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి, నెగ్లెక్ట్ చేయకుండా. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ P is the length of perpendicular form, the origin to the line whose intercepts on the axis are A and B, then show that 1 by P square is equal to 1 by A square plus 1 by B square. Okay, next fifth question, show that the lines 2x plus y minus 3 is equal to 0, 3x plus 2y minus 2 is equal to 0 and 2x minus 3y minus 23 is equal to 0 are concurrent. Next question చూడండి, if the lines 2x plus y minus 3 is equal to 0, 5x plus ky minus 3 is equal to 0 and 3x minus y minus 2 is equal to 0 are concurrent. Find the value of k. So these are the most important 4 mark questions from the lesson straight line. ఓకేనా? స్ట్రైట్ లైన్ అనే టాపిక్ నుంచి మీరు 4 మార్క్స్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ 6 ప్రశ్నలకి మీకు క్షుణ్ణంగా సొల్యూషన్ వచ్చేసేయాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ మీకు ఎలా చేయాలో తెలిసిపోవాలి ఖచ్చితంగా. ఓకేనా? అప్పుడు ఇవి కాకుండా మిగిలిన ఇంకేమైనా మీకు తెలిస్తే అప్పుడు దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వాటికి ఇచ్చి అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ మీరు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ 6 క్వశ్చన్స్కి ఇవ్వాలి. ఓకేనా? ఇకపోతే 8 మార్క్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు దయచేసి నేను చెప్తున్నా, చాలాసార్లు ప్రతి వీడియోలో రిపీట్ చేస్తున్నాను, నిన్న కూడా చెప్పాను, సబ్స్క్రిప్షన్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలని చెప్పేసి కొద్దిమంది అడుగుతున్నారు. మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద మన ఛానల్ పేరు ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు కింద మన ఛానల్ నేమ్ ఉంటుంది కదా, దాని పక్కనే జాయిన్ అని ఉంటుంది. జాయిన్ అని పై క్లిక్ చేస్తే మీకు ప్రొసీజర్ అంతా కూడా తెలిసిపోద్ది. 3 ఆప్షన్స్ ఉంటాయి. 29 రూపీస్ ఒకటి ఉంటుంది, 59 ఒకటి ఉంటుంది, 89 ఒకటి ఉంటుంది. సో మీకు ఇష్టం వచ్చింది
సార్కి హెల్ప్ చేద్దాం అన్న ఉన్న ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకేనా? జస్ట్ అది నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ చేయడం. సో ఎవరైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఛానల్ గ్రోత్ కోసం మీరందరూ కూడా మీకోసం నేను చాలా చాలా కష్టపడి చేస్తున్నాను ఈ వీడియోస్. అసలు ఇంటర్మీడియట్ మంది అసలు ఇంటర్మీడియట్ చేద్దామని నేను అనుకోలేదు కల్లో కూడా. కానీ మీరందరూ రిక్వెస్ట్ మేరకు సో నా వల్ల వాళ్ళకి ఏదో ఒక యూజ్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే మీకోసం కష్టపడి ఇవన్నీ సేకరించుకుని నా సబ్జెక్ట్స్ కానప్పుడు కూడా నేను మీకోసం చేస్తున్నాను. సో నా కష్టాన్ని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. సో మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. 8 మార్క్స్కి వెళ్ళిపోదాం. A straight line through Q2, 3 makes an angle pi by 6 with the positive direction of x-axis అనే క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్. బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి if the straight line intersects the line root 3x minus 4y plus 8 is equal to 0 at a P, find the distance PQ. Find the distance PQ. Next question number 3 వచ్చేసి a line is such that its segment between the lines 5x minus y plus 4 is equal to 0 and 3x plus 4y minus 4 is equal to 0 is bisected at the point 1, 5. Obtain its equation. This is third question. Next, fourth question. Find the foot of perpendicular from the point minus 1, 3 to the line 3x minus 4y minus 16 is equal to 0. Okay. Fifth question. Find the image of 1, 2 with respect to the line 3x plus 4y minus 1 is equal to 0. This is fifth question. ఇక సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే find the equation of the lines through the point 3, 2 which makes an angle of 45 degrees with the line x minus 2y is equal to 3. With the line x minus 2y is equal to 3. Seventh question. If P and Q are the lengths of perpendiculars from the origin to the lines x cos E minus y sin E is equal to k. Okay, cos 2E and x secant theta plus y cosecant theta is equal to k respectively, prove that P square plus 4Q square is equal to k square. So these are the 7 important 8-mark questions from the lesson straight lines. Okay na? 1 mark questions kuda మీరు 8 marks ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా 110% ఈ 7 మార్క్స్ ఈ 7 క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీరు ఒకవేళ వెళ్తే మిగిలిన క్వశ్చన్స్కి వెళ్ళాలి తప్ప ఈ క్వశ్చన్ మిస్ చేసుకుని మాత్రం పోవద్దు. 100% ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? తర్వాత 1 మార్క్స్ కూడా మ్యాక్సిమం అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కూడా దాంట్లో కూడా పిక్ చేసుకోవద్దు క్వశ్చన్స్. అయితే కొన్ని క్వశ్చన్స్ నేను ఇస్తాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇచ్చి మిగిలిన కూడా ప్రాక్టీస్ చేయండి 1 మార్క్స్. ఓకేనా? చూడండి 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడొచ్చు. ఒక 7 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మిగిలిన కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసి మిగిలిన ఏమైనా ఉంటే అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ 0, 0 విత్ స్లోప్ m. ఓకేనా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ 0, 0 విత్ స్లోప్ m. రెండో క్వశ్చన్
Find the equation of the line through -2, 3 with slope -4. With slope -4. Third question. Reduce 6x plus 3y minus 5 is equal to 0 into slope intercept form. Okay, slope intercept form. నాలుగోది రెడ్యూస్ 3x plus 2y minus 12 is equal to 0 into intercept form. రెండు కూడా సేమ్ మోడల్స్ అన్నమాట. ఫిఫ్త్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ parallel to the line 3x minus 4y plus 2 is equal to 0 and passing through the point -2, 3. Sixth question. The equation of the straight line making an intercept of 3 units on the y-axis and included at 45 degrees to the x-axis is. Okay, this is sixth question. Last question. Find the distance of the point 3, -5 from the line 3x minus 4y minus 2, 26 is equal to 0. 3x minus 4y minus 26 is equal to 0. So, these are the 7 important 1 mark questions. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసేయండి. ఓకేనా? మళ్ళీ మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అప్పటి వరకు కూడా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. స్టే ట్యూన్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.